ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. సో వినండి, ఇది దేవుడు తెలియదు కదా అనుకుని ఏదో జీరో బ్యాట్స్లే అనుకోవడానికి లేదండి. వాళ్ళు ఉరుకుతూ వాళ్ళున్న పరిస్థితులను బట్టి వాళ్ళకి అర్థమవుతుంది ప్రాక్టికల్ గా. ఏమని తెలుసా, యేసుక్రీస్తు తప్ప వారికి విమోచకుడు లేడు అని. వారు అన్ని ట్రై చేసి ఇదే మేలైనది, ఇదే శ్రేష్టమైనది అని కనుక్కుంటారు. అబద్ధంలోనే ఉన్న వారికి సత్యమును నిజముగా పరిచయం చేయగలిగినది సత్యము మాత్రమే. సత్యమును ఇది సత్యం అని కనుగొన్న తర్వాత వారు వచ్చి అడుగుతున్నప్పుడు యేసయ్య చెప్తున్న మాట ఏది, నేను ఇప్పుడు పంపబడినది ఇశ్రాయేలీయుల్లో నశించుతున్న వారికి వద్దకు మాత్రమే. చూడండి, భూమి మీద ఉన్న ఒక నీతిని నెరవేర్చడానికి యేసయ్య న్యూస్ లో పెట్టుకోండి. పరలోకంలో ఉన్న నీతిని నెరవేర్చడానికి వచ్చారు యేసయ్య. ఆమేన్. చూడండి, జావ ఎలా చేయాలో, జావ చేస్తున్న వాడి ప్రణాళికనా, జావలో తిరుగుతున్న వాళ్ళ ప్రణాళికనా? జావ చేస్తున్న వాళ్ళ ప్రణాళిక. అలాగనే ఈ భూమి మొత్తాన్ని కూడా తిప్పుతున్న వాడి ప్రణాళిక అది. ఈ భూమిలో తిరుగుతున్న వాడి ప్రణాళిక కాదు, ఈ భూమిని తిప్పుతున్న వాడి ప్రణాళిక. జావని ఎలాగైతే తిప్పుతూ ఉంటారో ఈ భూమి కూడా అలా తిరుగుతూనే ఉంది. చూడండి కావాలని తిప్పుతున్న వాడి ప్రణాళిక ప్రకారం తిరిగితే చాలండి, పని అయిపోతుంది. అది మనకు అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. ఈరోజు ఒక పాయింట్ చెప్తా చూడండి. ప్రభు చూపిస్తున్న ఒక పాయింట్ చెప్పుకొని మనం ముందుకు వెళ్దాం. 12వ వచనం చూడండి, మత్తయి సువార్త 7:12. అవునా, మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి, ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. మీరు ఒక విషయం ఆలోచించండి. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టద్దని 6వ వచనంలో చెప్పారు కదా. 7, 8, 9, 10, 11 వరకు మనం ఏం వెతకాలో, పరలోకమందున్న తండ్రి ఏమి ఇవ్వాలనుకుంటున్నారో, ఆయన ప్రణాళిక ఏమిటో చెప్పారు. అది అయిన వెంటనే కావున అంటే అందుకే అని అర్థం, మనుషులు మీకేం చేయవాలని మీరు కోరుకుంటున్నారో అలాగనే మీరు కూడా వారికి చేయండి. ఇక్కడ రివర్స్ లో అవుతుంది మనకి. ఎట్లా, మనం ఏదనుకుంటే అది జరగాలి. హలో మాట్లాడండి. మనం ఒక చెక్ చేసి అది జరగాలి అనుకుంటున్న అలవాటు ఇంకా వద్దు. చెప్పండి అన్నమాట. ఇంకా వద్దు.
అది జరగాలి అనుకున్నాను చేసి అది జరగాలి అనుకుంటున్నాను అలవాటు ఇక వద్దు. స్తోత్రం. ఇంకొక వర్డ్ కూడా వాడాలి, ఏంటి తెలుసా? మనము తిరగాలి అనుకుంటున్నట్టు అంటే మనం తిరగాలి అనుకుని మనం చెక్కి వేసుకున్నట్టుగా తిరగడం కాదు, ప్రభువు తిప్పుతున్న మార్గంలో తిరగండి. ప్రభు తిప్పుతున్న మార్గంలో తిరగాలి. ఓకే, చాలు. ఇప్పుడు చూడండి, ఆ ప్రాసెస్ లో ఏం చెప్తున్నారంటే, మీరు మనుషులు మీకు ఏం చెయ్యాలని ఫస్ట్ మీరు అనుకుంటున్నారో ఫస్ట్ మీరు వాళ్ళకి అది చెయ్యండి. ఆమేన్. ఇంకో విషయం చెప్పినా, అలా చేయడానికి కూడా పరిశుద్ధాత్మ కావాలి. అర్థం కాదు. పరిశుద్ధాత్మ అనుభవం ఉంటే మనుషులు మనకేం చెయ్యాలనుకుంటున్నామో అది మనం ముందుగానే చేస్తూ స్టార్ట్ చేస్తాం. మనమే అది చేస్తాం. ఇది అర్థం కావట్లేని వారు కొంతమంది ఉన్నారేమో. చూడండి, నాకు వాళ్ళు ప్రేమ చూపించట్లేదు, నాకు వీళ్ళు ప్రేమ చూపించట్లేదు, నా భర్త నన్ను ప్రేమించట్లేదు, మా అమ్మ నన్ను ప్రేమించట్లేదు. కరెక్ట్ ఏదమ్మా? మనుషులు నీకు ఏం చేయాలనుకుంటున్నావో నువ్వు వాళ్ళకి సక్సెస్ చేయి. ఆమేన్. భర్త ప్రేమ చూపించట్లేదు, నిజమే, అందుకే నువ్వు చూపిస్తు. అమ్మ ప్రేమ చూపించట్లేదు, అవును కరెక్టే, నువ్వు చూపించు. నా వల్ల కాదండి, నా వల్ల అవ్వట్లేదండి. అదే కదండి చెప్పింది వాక్యం కూడా, నీ వల్ల అవ్వదు అంటే పరిశుద్ధాత్మను సంపాదించుకో. నేను కలవలేకపోతున్నానండి, ఇది నా అనుభవం కూడా. అవును, కలవలేదు. ఎలా కలుస్తావు? ఆ పరిశుద్ధాత్మను అగ్ని వస్తే అన్ని సాధ్యమే. ఆ చల్లనీళ్ళలో వేసి తిప్పుతున్నప్పుడు చల్లవలేని ఒక అనుభవం ఉంటదమ్మా. పాపం తిరుగుతుంది పిండి కలవలనే ట్రై చేస్తుంది, కానీ అది చల్లనీరు కదా, అందుకే కలవదు. అది వేడిలోనికి వెళ్ళే అనుభవంలోకి వెళ్ళబోతుంది. వేస్తే అన్ని కలుస్తాయి. వేడి నీళ్లు కలిసిపోతాయి, ఈ చల్ల నీళ్లు కలిసిపోతాయి. వేడి నీళ్లు ఉడకబోతుంది, ఈ ఫస్ట్ కలుపుకొని ఈ పిండి ఉడకబోతుంది, అన్ని జరగబోతున్నాయి. అర్థమవుతుంది. జరుగుతుంది, జరగబోతుంది. కానీ ఈ లెవెల్ ఇంకా లేదా ఈరోజు చెక్ చేస్తుంది. ఇది ఒక టెస్టింగ్ లెవెల్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ పిండి చల్లనీళ్ళలో వేసి కలుపుతూ ఉంటాం కదా, ఈ పిండి కలవకపోవడానికి కారణం ఇది. ఏది? మనుషులు నీకేమి చెల్లవలనని మీరు కోరుదురో దాన్ని బట్టే మీరు నడవండి అన్నట్లుగా నడుస్తున్న మార్గం అది. కానీ రివర్స్ లో జరగాలి ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి. అదేంటది? మనుషులు మీకు ఏం చేయాలనుకుంటున్నారో ఫస్ట్ మీరు అది చేసి మీరు స్టార్ట్ చేయండి. ఆమేన్. ఇది ఇలా చెప్దాం, మనుషులు నాకేం చేయాలని నేను కోరుకుంటున్నాను, ఫస్ట్ నాకు చేస్తా ఈ రోజు నుంచి అని చెప్పండి. నాకేది చేయాలని నేను కోరుకుంటున్నాను, నేను అది నేనే ఫస్ట్ చేస్తాను.
ఓన్లీ ఈ పని కనుక చేస్తే ఇదిగా కిటికీలన్నీ క్లోజ్, కన్నాలన్నీ క్లోజ్, దొంగలేని దొంగిలించలేడు. గిన్నెలో ఉన్న పిండి మారదన్నమాట, ఎక్కడ ఏ కన్నా ఉండదన్నమాట. దొంగిలించుటకు ఏమి దొరకదండి వాడికి. మొత్తం పిండి బాయిలింగ్ పాయింట్ లో వెళ్ళిపోతుంది. ఈ పిండి కలవడానికి ఉన్న ఏకైక గరిటె ఇదే. కలపడం ఆపేవా అంటే మీరు ఏది కావాలనుకుంటున్నారో మీరు అది చేయడం ఆపారా, అది సెడిమెంటేషన్ లాగా ఆ కిందకు వెళ్ళిపోయిన అనుభవం అయిపోతుంది ఉంటాయి. ఇది కలవదు. మళ్ళీ గరిటెచ్చి కలిపినప్పుడు మాత్రం మళ్ళీ కలుస్తాయి, కానీ మళ్ళీ సెడిమెంటేషన్ మళ్ళీ స్టార్ట్. ఈ అనుభవం ఇంకా చాలు అని చెప్పండి. ఈ అనుభవం ఇంకా చాలు. ఓకే, ఈ పిండి ఏం చేయాలండి? ఈ పిండి ఏం చేయాలండి? ఆ నీళ్ళతో కలుస్తూ ఉండాలి. సిరప్ యోసల్ మనుషులు మీకేం చేయాలనుకుంటున్నారో మీ హృదయంలో వారు అట్లే చేయలే అని ఏవో ఉంటాయి కదా కొన్ని పాయింట్స్, అవన్నీ రాసుకోండి. స్టార్ట్ డూయింగ్ ఫ్రమ్ ఇన్సైడ్. ఇది ఆల్రెడీ చాలా రోజుల నుంచి ట్రైనింగ్ అవుతున్నాం. ప్రతి ఒక్కరికి అన్ని ఏరియాల్లో నేను చెప్పేది, అన్ని ఏరియాల్లో. పిల్లలు చదవట్లేదు, అవును పిల్లలు చదవట్లేదు, పిల్లలతో కలిసి చూసారు. చదువుతుంటే అవే గుర్తొస్తున్నాయి. మనుషులు ఏమేమి చేయాలని మనం కోరుకుంటున్నామో యూ స్టార్ట్ డూయింగ్ దట్. పరిస్థితుల్లో మార్పు రాబోతుంది, నమ్మి చెయ్యండి. నా వల్ల ప్రమోషన్, అవును మన వల్ల ఇంతవరకు కాలేదు, కానీ మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు, ఆయన ద్వారా అది విజిబుల్. ఇశ్రాయేలీని చూస్తూ తణుగుతుంటే, గొనుగుతుంటే, తిరుగుబాటు చేస్తుంటే, అయినా మీరు నా ప్రజలు కాదు అని చెప్తూ మళ్ళీ మీరే నా ప్రజలు. ఎఫ్రాయిం నిన్ను బాగా శిక్షిస్తా అని చెప్పిన అదే అధ్యాయం పక్కకి వెళ్తే ఎఫ్రాయిం నిన్ను ఎలా వదిలేస్తాను అంటారు. డబుల్ అంటారు. ఇశ్రాయిం ఎంతగా అసలు మీరు నా విశ్రాంతిలో ప్రవేశించడానికి వెంటనే మళ్ళీ నేను భార్యగా చేసుకున్నాను, నేను మీ పెనిమిటి, నేను నన్ను చూడండి, నేను మళ్ళీ మీకు మంచి దినాలు ఇస్తానని చెప్తారు. ఆయన కోపం, ఆయన ప్రేమ మళ్ళీ కనిపిస్తూనే ఉంటాయి. ఆయన కోపం, ఆయన కనికరం మళ్ళీ కనిపిస్తూనే ఉంటాయి. వారు ఏం చేయాలనుకుని కోరుకుంటున్నారో అది ఆయన ముందుగానే చేశారండి. ఇశ్రాయేలీయులు ఆయన కొరకు ప్రాణం పెట్టబోతున్నారు, అది ఆయన ముందే చేశారు. ఇశ్రాయేలీయులు 3.5 కాల సంవత్సరము they are going to repay everything. అరణ్యంలోకి వెళ్ళబోతున్నారు. ప్రకటన గ్రంథంలో ఉన్న మాటలు నేను చెప్తున్నాను. వారు అరణ్యంలోకి వెళ్ళబోతున్నారు. అక్కడ వాళ్ళకి తిండి దొరకదు, ఏం దొరకదు. అయినా తవ్వా మాకు వద్దు, మేమంతా అబద్ధం అని మాకు అర్థమైపోయింది. అబద్ధ ప్రవక్త ఎవడో బయలుదేరిపోయాడు, ఈ క్రూరమార్గం ఎవరో నాకు అర్థమైపోయింది. మేము మందిరం అంతా కూడా పెట్టి అంతా వ్యర్థమైపోయింది. ఆ రోజు వచ్చిన మెస్సయ్య నువ్వే అని మాకు అప్పుడు అర్థం కాలేదు. ఇదిగో అని చెప్పి వారు ఇప్పుడు ఏమన్నా చేయండి, మేము మీకోసం ప్రాణాలు ఇచ్చేస్తామని
ఒక్కొక్కరు వారి విశ్వాసాన్ని పూర్తి స్థాయిలో చూపించబోతున్నారు. నేను అంటాను దే ఆర్ గోయింగ్ టు రీపే. ఏసయ్య వారు నా కొరకు ఏం చెయ్యాలి అనుకున్నారో ఆయన ఆల్రెడీ అది చేసేశారు, ప్రాణం పెట్టేశారు. స్తోత్రం ప్రభా. ఇప్పుడు ఈ బాయిలింగ్ అవుతున్న మొత్తం జావకి ఆ స్వభావం వచ్చేయాలండి. నువ్వు ఆ బాయిలింగ్ అవుతున్న ప్రపంచంలోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ నువ్వు బాయిల్ అవు. ఎప్పుడు బాయిల్ అవుతావు? అందులోకి వెళ్ళాకే బాయిల్ అవుతావు. నువ్వు బాయిల్ అవడం వెళ్ళాలంటే ఫస్ట్ ఇప్పుడున్న చల్లనీళ్ళల్లో కలుగు. ఎలా కలవాలి? నేనేమనుకుంటున్నానో అది జరిగితే కలుస్తాను. నో నో నో, నువ్వేం కావాలనుకుంటున్నావు అది నువ్వు చేయి, అప్పుడు కలుస్తాను. అప్పుడు లెవెల్ మారుతుంది. చెప్పండి, అప్పుడు లెవెల్ మారుతుంది. అప్పుడు లెవెల్ మారుతుంది. ఇటువంటి బాధ వెళ్ళినప్పుడు ఏమన్నారో తెలుసా జన సమూహం? ఒకసారి చూడండి 28, 29 వచనాలు, 7వ అధ్యాయం. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక ఆ అధికారము గలవాని వలె వారికి బోధించెను. ఈరోజు ప్రభు అదే అధికారంతో కదులుతున్నారండి. ఈ రోజు వింటున్న వాక్యము కొంతమందికి అర్థం కాకపోవచ్చు, పర్వాలేదు, నిలిచోండు, అర్థమవుతుంది. ఈరోజు వాక్యము ఈ జావేంటి, ఈ కథ ఏంటి, చల్లనీళ్ళు ఏంటి, వేడి నీళ్ళు ఏంటి అర్థం కావట్లేదేమో, కొంచెం నిలిచోండు. వేడి నీళ్ళలోకి వెళ్ళిన తర్వాత ఈ రోజు మాటల యొక్క విలువ ఏంటో అర్థమవుతుంది. మట్టి త్వరలో మనం ఇది చూడబోతున్నాం. అతి త్వరలో మేము ఇది చూడబోతున్నాం. అంతవరకు స్థిరపవుతూ ఉండాలి, అంతవరకు కలుస్తూ ఉండాలి, అంతవరకు తిరుగుతూ ఉండాలి. నువ్వు నేను అనుకుంటున్న మార్గంలో కాదు, ప్రభు తిప్పుతున్న మార్గంలో. సో ఏం చేయాలి? మనుషులు ఏం చేయాలని నువ్వు కోరుకుంటున్నావో నువ్వు అది ముందు చేసేయి. మనుషులు నాకేం చేయాలని నేను కోరుకుంటున్నానో నేను అది ముందు చేయాలి. చెప్పండి ఈ మాట, చెప్పండి ఈ మాట. ఈరోజు మైండ్ లో బాగా ఎక్కాలి. అప్పుడే చల్లనీళ్ళలో కలవడం సాధ్యం. మనుషులలో నాకు ఏం చేయాలి. మీకు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తున్నారు, నేను జాగ్రత్తగా చెప్తాను, మళ్ళీ ఫైనల్ గా అందరూ కలిసి చెప్తాం. మనుషులు నాకు ఏమి చెయ్యాలని నేను కోరుకుంటున్నానో అది నేను ముందు వారికి చెయ్యాలి. మనస్సులో నాకు ఏమి చేయాలని అది నేను ముందే చేయాలి. ఈ మాట ఈ రోజు బాగా ఎక్కితే ఈ చల్లనీళ్ళు స్థిరపోవడం స్టార్ట్ అవుతుందండి. చూడండి, కలిపేటప్పుడు ముందు స్లోగా కలుపుతాం, కానీ జావాలోనికి ఎంటర్ అయ్యే ముందు ఎలా కలుపుతామండి? ఉందా అలవాటు? ఎలా కలుపుతాం? గిన్నె, పూలు అన్ని సౌండ్లు వచ్చేస్తా ఉంటాయి. అవునా కదా?
అంటే టైం అయిపోతుంది కదా అందుకే. ఈ పాఠ్యం ఈ రోజు కనుక ఒక్కొక్కరి హృదయంలో ఎంటర్ అయ్యి పని ప్రారంభిస్తే ఆ సౌండ్ స్టార్ట్, ఆ సిరప్ స్టార్ట్. నా వల్ల కాదు, అవునమ్మా నీ వల్ల అవుతుందని ఎవరు చెప్పారు? అవ్వదు, పరిశుద్ధాత్మని వల్లనే అవుతుంది. ఇప్పుడు ఎంత ప్రార్థన చేయండి, ఎవరికి ఆత్మ కావాలి వాళ్ళకి దేవుడు ఇస్తారు, ఎంత కావాలో అంత ఇస్తారు. ఆమె చల్ల నీళ్ళల్లో తిరగాలి, అది దేవుని చిత్తం. శిష్యులుగా ఎలా తిరగాలి, ఏం చేయాలి అవన్నీ ఇంకా ముందు మనం నేర్చుకోబోతున్నాం. గెట్ రెడీ. ఈ రోజుకి ఈ వాక్యం అర్థం కాకపోతే ఈ చల్ల నీళ్ళల్లో తిరగలేరు. సెడిమెంటేషన్ లో మిగిలిపోతే ఆ వేడి నీళ్ళలోకి కలవలేరు. ఒక్క డెక్ అయినా వదలమని ముందే చెప్పాంగా, వదలేదా లేదు. ఒక గొర్రెనైనా వదలమని ముందే చెప్పాంగా, వేడి నీళ్ళలో పడవు కలిపాం కదా. ఆమేన్. తిరగడానికి గిర్ర 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 తిరగడానికి గెట్ రెడీ. ప్రార్థన చేద్దామా? చేద్దాం. ఎలా చేద్దామంటే ఎవరికి వారు వ్యక్తిగతంగా ఫస్ట్ ఒక 2 minutes తీసుకోండి, న్యూస్ లోకి వెళ్ళండి, నిజంగా నోరు తెరవండి. ఎవరి స్వరం ఎవరికి వినపడాల్సిన పని లేదు. ప్రార్థన వింటున్నవాడు ప్రభు, మనుషులు కాదు. న్యూస్ లోకి వెళ్ళండి, ప్రతి ఒక్కరు న్యూస్ లోకి వెళ్ళండి. ఎవరి స్వరం వినపడకూడదు. ప్రభుకి మాత్రం మొదలుపెట్టండి, నిజంగా గట్టిగా అరవండి. ఈ రోజు నుండి నాకు ఏమేమి జరగలేదని బాధపడ్డానో అవన్నీ నేను చెయ్యడం ప్రారంభిస్తున్నాను అని డిక్లేర్ చేయండి గాలిలో. నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదని ఏడ్చిన దినాలు చాలు, నువ్వు అర్థం చేసుకోవడం స్టార్ట్ చేయి. దానికి ఇప్పుడు ప్రభు యొక్క సహాయం అడగాలి, అడిగితే ఆయన ఇస్తాడు. ఇది ఒక స్పెషల్ ట్రైనింగ్, నమ్మండి. ప్రార్థన చేయండి, ఆపద్దండి. ప్రతి ఒక్క ప్రార్థన స్టార్ట్ చేయండి. మీ మొర పరలోకానికి చేస్తుంది, నమ్మండి. దేవా, ఆ గిన్నెలో నేను ఇక తిరగాలి అని చెప్పండి. ఆ పాత్రలో నేను ఇక కలవాలి అని చెప్పండి. ఆ పిండి నీళ్లు కలుపుతున్న ఈ సమయం మీ ప్రణాళిక ప్రకారం నేను తిరగాలి ప్రభా, మీరు చూపించే మార్గంలో నేను తిరగాలి ప్రభా. మీరు క్లాక్ వైజ్ తిప్పుతుంటే నేను యాంటీ క్లాక్ లో తిరగద్దు. మీరు యాంటీ క్లాక్ లో తిప్పుతుంటే నేను క్లాక్ వైజ్ తిరగద్దు. మీరు ఎటు తిప్పితే నేను అటు తిరగాలి ప్రభువా. మీరు ఎటు తిప్పితే నేను అటు తిరగాలి. మీరు క్లాక్ వైజ్ తిప్పితే నేను క్లాక్ వైజ్ తిరగాలి. మీరు యాంటీ క్లాక్ వైజ్ తిప్పితే నేను అట్టే తిరగాలి. మీరు ఎటు తిప్పితే అటు నమ్మకంగా నేను తిరగాలి అని ప్రార్థన చేయండి. మనందరి కోసం ఈరోజు రత్నక్క ప్రార్థన చేస్తారు. రత్నక్క ప్రార్థన చేయరా? రత్న సిస్టర్
అమ్మా ప్రార్థన చేయండి. సరే స్తోత్రం స్తోత్రం. జ్ఞాన స్త్రీ ఎక్కడ ఉంది? 0 లెవెల్లో ఉంది. అవునా అవునా కాదు చెప్పండి. 0 లెవెల్లో ఉంది. సో ఆ కణాల స్త్రీ 0 లెవెల్లో ఉంది కదా, ఆమెకి ఇంత ప్రాసెస్ లేదు. ఏది ఆమె హృదయంలో నక్కలకి బొరియలు, లేకపోతే ఆమెకి కొన్ని డాక్టరీన్స్ ఉండి ఏసుని నమ్మాలా వద్దా డౌట్ పెట్టుకొని అసలు ఈ ప్రాసెస్ లేదు ఆమెకి. హల్లెలూయా హల్లెలూయా. ఓకే. తర్వాత ఆమె ధోనికి ఒక ప్రయాణం చేసి అసలు ప్రాసెస్ లేదండి. అసలు అల్ప విశ్వాసం అంటే కదా ధోని ప్రయాణం. హలో నేనేమంటున్నాను తెలుసా, ఆమె ఆల్రెడీ అద్దరినున్న ఆ ఏరియాలో విడుదల కొరకు కొన్ని దెయ్యాలు వెయిటింగ్ కదా. దెయ్యాలు అన్న నేను కొన్ని ఇద్దరు మనుషులు వెయిటింగ్ కదా, అలాంటి వెయిటింగ్ లో ఈమె బిడ్డ ఆల్రెడీ ఉందండి. ఆమెకు తెలుసా విలువ. హల్లెలూయా. వాళ్ళకి ఇంత ప్రాసెస్ అవసరంలా, ఇంత డాక్టరీన్స్ అవసరంలా, ఇంత ఎక్స్ప్లెనేషన్ అవసరంలా. జస్ట్ బిలీవ్ అంతే. మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు అనే లేఖనం నెరవేర్చబడుతున్న దినాలు రాబోతున్నాయి. వాళ్ళకి విశ్వసించడానికి ఇంత ప్రాసెస్ ఉండదండి. వారికి ఒక మాట చెప్పితే వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదండి. నువ్వు మాట మాత్రం సెలవివ్వు చాలు అనే బ్యాచ్ అది. ఆమేన్. అటువంటి కోర్ బ్యాచ్ ని దేవుడు ఎక్కడ పెట్టాడు తెలుసా? 0 గ్రూప్ లో. హలో ఇక్కడ ఉన్నారు వాళ్ళు 0లో. ఈ రోజు ఒక గొప్ప మర్మం దేవుడు చెప్తుందని మీకు అర్థమవుతుందా? నువ్వు మాట విన్నావు. ఇంత కష్టం అంటున్నావు కదా, ఆ 0లో ఉన్న వాళ్ళకి మాట వినడం ఈజీ. విశ్వాసం చూపించడం ఎంత కష్టం అని ఫీల్ అవుతున్నావు కదా, ఆ 0లో ఉన్న వాళ్ళకి అది ఈజీ అండి. దేవుడు ఆ వాటర్ అలా బాయిల్ చేస్తున్నాడు. నువ్వు మొదట కలిపిన చల్లనీళ్ళల్లో అలా పిండిలా కలిపబడి అలా సిరప్ అవుతూ ఉన్నావేమో. సెడిమెంట్ అవ్వకూడదండి, సిరప్ అవుతూ ఉండాలి. అవునా? పిండి కలిపి పక్కన పెడితే ఏమవుతుంది? నీళ్ళన్నీ పైకి వస్తే అది కిందకి వెళ్తుంది. హలో అవును. దేవుడు ఆ చిన్న ఇవ్వడు, గరిటే తిప్పుతూనే ఉంటాడు, ప్రతిరోజు తిప్పుతున్నట్టు. హల్లెలూయా. అక్కడ బాయిలింగ్ వాటర్ రెడీ అవుతుంది. రైట్ టైం కి దేవుడు కింద ఫైర్, పైన బాయిలింగ్ పాయింట్. ఆహాహా, కరెక్ట్ టైం కి ఇది తీసుకెళ్ళి అందులో కలుపుతాడు. జావ రెడీ. దేవుని చిత్తం రెడీ. ఫ్యూచర్ చెప్తున్నాను నేను, మీకు అర్థమవుతున్నా? ఒక ప్రాఫిటిక్ వేలో దేవుడు ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాడు. గ్రహించుడు గాక. స్టిరప్ అవుతూనే ఉండండి. రైట్ టైం గాడ్ ఈస్ గోయింగ్ టు క్లియర్ అప్ ఆల్ థింగ్స్. రైట్ టైం లో దేవుడు మనల్ని 0 దగ్గరికి పంపబోతున్నాడు. గెట్ రెడీ. బికాస్ అక్కడ కొంతమంది వెయిటింగ్. నేను కొంతమంది అననండి, అక్కడ అందరూ వెయిటింగ్ అంటాను. ఆమేన్. అక్కడ అందరూ వారికి ఇంత ప్రాసెస్ లేదండి, వారికి డాక్టరీన్స్ లేవండి, వారికి ఆల్రెడీ ఆ దెయ్యం పట్టిన అనుభవం వాళ్ళకి తెలుసండి. వాళ్ళకి ఎలా ఉంటుంది తెలుసా? నేను ఎప్పుడు విడుదల పొందుతాను, నాకు ఆ బల్ల కింద నుంచి పడే రొట్టె ముక్కలు చాలు. పొజిషన్ కోరుకోరు. కుక్క పిల్లలు. అవును ప్రభు, కుక్క పిల్ల.
కానీ ముక్కలైనా ఉన్నాయి కదా, వాటితోనైనా మమ్మల్ని చూడవా ప్రభువా. స్తోత్రం ప్రభువా. హల్లెలూయా. ఓ గాడ్, ప్రతి దినము దర్శిస్తుంటే, ప్రతి దినము మాట్లాడుతుంటే ఆయన విలువ తెలియకుండా అయిపోతున్న ప్రజలు చూసి నీ ఇల్లు నీకు విడవబడిందని చెప్పి he's going to move. యెరూషలేమా యెరూషలేమా అంటూ ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి నీకు రెడీ అండి. మనం ప్రేయర్ చేద్దాం. ఈ టాపిక్ రేపు కంటిన్యూ చేస్తున్నాం, కానీ ప్రేయర్ చేద్దాం. ప్రార్థన చేయండి. స్తోత్రం తండ్రి. ఆయన వందనాలు 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 మహారాజా. ఆయన నా తండ్రి అవునయ్యా, కానాను స్త్రీ చూసినప్పుడు నా తండ్రి నాయన ఆమె పలికిన ఆ మాటలలో నా ప్రభా, అమ్మా నీ విశ్వాసము గొప్పది అని చెప్పి ఉన్నారయ్యా. ఆ 0 లెవెల్లో ఉండి నా తండ్రి ప్రభా, నాయన ఆ భయంకరమైన పరిస్థితుల్లో వారు నా తండ్రి విడుదల కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో ఉన్న కానాను స్త్రీ వరకు ఆయన ఆ 0 లెవెల్ వరకు మమ్మల్ని అందరినీ మీరు తీసుకుని వెళ్తున్న విధానంలోకే వందనాలు ప్రభా. నా తండ్రి కడపటి వారు మొదటి వారు అవుతారని చెప్పిన దైవమా మీకు స్తోత్రములయ్యా. నాయన తండ్రి, ఎందుకంటే వాళ్ళు నమ్ముతున్నారు ప్రభా. నా తండ్రి, ఆ కింద పడిన రొట్టె ముక్కలు చాలు అని అంటున్నారు ప్రభా. మీకు స్తోత్రములయ్యా. ఆ లెవెల్లో ఉన్న వారు మాట వింటారు ప్రభా, విశ్వాసం చూపిస్తారు రాజా. అది వరకు ఈజీ ప్రభా. నా తండ్రి, ఆ లెవెల్లోనికి మమ్మల్ని తీసుకెళ్తున్నందుకు వందనాలు. ఆ లెవెల్లో నుంచి ఆ బాయిలింగ్ పాయింట్ వచ్చినప్పుడు నా తండ్రి స్టిరప్ అవుతున్నటువంటి ఈ యొక్క నా తండ్రి ప్రభా జావన రెడీ చేస్తున్నారు ప్రభా. మీరు మీకు స్తోత్రంలయ్యా. స్టిరప్ అవుతున్నందుకు వందనాలు ప్రభా. మమ్మల్ని స్టిరప్ చేస్తున్నందుకు వందనాలు ప్రభా. సరి అయిన మీ సమయంలో, సరి అయిన మీ రీతిలో కింద మంట పెట్టి పైన బాయిలింగ్ వాటర్ లోనికి వేసి సరి అయిన సమయంలో మీరు జావని తయారు చేస్తున్నందుకు వందనాలు ప్రభా. మీకు స్తోత్రము సమర్పించుకుంటున్నామయ్యా. నాయన నా తండ్రి, ఎటువంటి అల్ప విశ్వాసము లేకుండానట్లుగాను, ఎటువంటి మూర్ఖత లేకుండానట్లుగాను, ఎటువంటి నా తండ్రి ప్రభా మాట వినని తిరుగుబాటు స్వభావము లేకుండానట్లుగాను నిబంధన మందసంను మోసుకుని వస్తున్న లేవీయులను చూసి మోసే పలికిన మాటలు రివర్స్ అగును గాక అని ప్రార్థిస్తున్నాను మా దైవమా. మీకు స్తోత్రములుగా మా మూర్ఖతను వదిలిపెట్టిన మాట విని మీరు నడుచుకోవాలి అన్నటువంటి ఆ లెవెల్లోనికి మమ్మల్ని అందరినీ మీరు తీసుకెళ్తున్న విధానంలోకే వందనాలు ప్రభా. మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రములు సమర్పించుకుంటున్నాము తండ్రి. వందనాలు వందనాలు ప్రభా. సహాయం దయచేసి ఆ 0 లెవెల్లో నుంచి వెళ్ళి అక్కడ ఉన్న వారందరినీ తీసుకెళ్లిన తండ్రి ప్రభా, కొండ మీద పెట్టేటువంటి ఒక గొప్ప అనుభవంలోనికి మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వందనాలు సమర్పించుకుంటున్నాం. అక్కడ వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరిని నా తండ్రిని నాయన తీసుకెళ్లిన తండ్రి బాబా, కొండ ఎక్కించేటువంటి అనుభవంలో, కొండ మీద మీరు నిలబెడుతున్న అనుభవంలోనికి మమ్మల్ని అందరినీ నడిపించి మీరే మహిమ పొందుకోమని ప్రార్థిస్తూ మీ చిత్తానుసారమైన జీవితంను జీవించి వారిలాగా నా కృప చూపించమని, ఎక్కడ అల్ప విశ్వాసము కనపడకుండానట్లుగాను మా అధికమైన విశ్వాసము చూపించిన కానాను స్త్రీ వంటి విశ్వాసము మా అందరిలోనికి దయచేయమని ప్రార్థిస్తూ నాయనా మీ కృప చూపించినందుకు వందనాలు. ఉదయకాల సమయంలో మమ్మల్ని ఆ లెవెల్లోనికి నేను 0 లెవెల్లోనికి మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్పినందుకు వందనాలు సమర్పించుకుంటూ మీరు చేయబోతున్న కార్యములన్నీ చూసి ప్రభా మీకు కోట్లాది స్తోత్రములు వందనాలు సమర్పించుకుంటున్నాం. మా ఫ్యూచర్ ని మీరు మాకు చూపించినందుకు కోట్లాది స్తోత్రములు. మీరు చేయబోతున్న కార్యములను సమస్తమును చూపించి ఎటువంటి సందేహము లేని వారుగా మమ్మల్ని అందరినీ మీరు చేయబోతున్నందుకు వందనాలు సమర్పించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ
మీ యొక్క పునరుద్ధానపు లెవెల్లోనికి మమ్మల్ని అందరినీ నడిపించమని ప్రార్థిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మీకు వినయంతో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. 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 కలిసి చెప్తాం యేసు రక్తమే జయం. పూర్ణ విజయం కలుగును కాక. ఆమేన్. 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 నన్ను బలపరిచి దేవుడు మన పక్షముగా మనకు విరోధి సమస్తము చేయగలరు. దేవుడు మన పక్షముగా మనకి విరోధి. నన్ను బలపరిచి క్రీస్తు యందు నేను సమస్తములో దేవుడు మన పక్షముగా మనకి విరోధి ఎవరు? ఆమేన్. ఆమేన్.